సవాళ్లనే సోపానాలుగా మలుచుకొని నేడు తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఫాతిమా, ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మరోసారి గెలిపించండని కోరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాల తర్వాత 14 అడుగు పెట్టుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి గుంటూరు నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు, కార్యకర్తలు, మరి పెద్దవాళ్ళు అందరూ కూడా మరి ఇక్కడ కేక్ కట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళకి ఒక దశ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు ఎంతో మంది చూసాం, కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆ రోజు ఏం చెప్పారు అదే విధంగా విప్లవ మార్పులు తీసుకొచ్చేసి కూడు గుడ్డ అన్నట్టు మరి చదువు విషయంలో కానివ్వండి, మరి ఆహార విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈ రోజు పునాదులు వేసుకుంటూ, అంటే పునాదులు అంటే ఈ రోజు పిల్లల్ని చదివించడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక మంచి ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈ రోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకని మీ అందరికి తెలియజేస్తున్నా, ఇలాంటి వ్యక్తిత్వంలో మనిషి కావాలి. ఈ రాజకీయానికి ఇలాంటి మనిషి ఉంటే రాబోయే తరాలు కూడా మంచి జరుగుతుందనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరి నేను చాలా కాలంగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో దళిత ఉద్యమాల్లో పనిచేస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంతో మక్కువ అనిపించింది. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి వారు ఇచ్చే పథకాలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. మరి వారి పాలన బాగుందన్న ఉద్దేశంతో నేను కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ రోజున మరి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను. మరి అందరూ కూడా బాగా ఆహ్వానించి నన్ను మక్కువతో దగ్గరకు చేర్చుకున్నారు. మరి మా సేవలు నిస్వార్థంగా ఎలాంటి పార్టీకి ఎలాంటి అవకతవకలు లేకుండా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి మేము అండదండలుగా నిలిచి పార్టీని ముందుకు తీసుకెళ్తూ, అలాగే ప్రజల్ని ఎన్నో విధాలుగా కాపాడుతూ మరి పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని పథకాలు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తూ మరి రేపు రాబోయే ఎలక్షన్లో మా నూరి ఫాతిమా గారు మరి వారి నాయకత్వంలో మేము ఇవాళ జాయిన్ అయ్యాము. వారిని గెలిపించడానికి, అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ అనంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి నేను ఉన్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలకి ఎప్పుడూ నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి ఎన్నో సేవా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి కేక్ కట్ చేసి, మన ఫ్లాగ్ హాయిస్ట్ చేసి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మేము మా వంతు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి నేను తోడు అయితే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తారు, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అవుతారు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కావాలన్నా, లేకపోతే ప్రజలకి మంచి ప్రభుత్వం అంటే మంచి జరగాలన్నా, లేకపోతే సమాజానికి మంచి జరగాలన్నా మంచి నాయకుడు ఉండాలి, మంచి పార్టీ ఉండాలని